నమో నమో నరేంద్ర మోడీ పలుకుతున్నది బండి నాడి. ఈరోజు బీజేపీలను వదిలేస్తే ఇడొకటి నరేంద్ర మోడీకి గుడి కట్టేటట్టు ఉన్నారు. రెండోది తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారికి గుడి కట్టేటట్టే ఉన్నారు. ఇక డైరెక్ట్గా ఎట్లా అంటే ఇక మీరు చూడండి సోదరులారా, ఏంటిది ఇది? రాముడు అంట బండి సంజయ్ మీద చేయేసి మేరా భారత్ మహాన్ మే ఔరేక్ బార్ బీజేపీ ఎంపీ సర్కార్ అన్నట్టుగా సంతకాలు పెట్టించినట్టు శ్రీరాముడు దగ్గరకు వచ్చి. వీళ్ళని నిజంగా చెప్పాలంటే చనిపోయిన తర్వాత మనతో పాటు కెమెరాలు ఉండవు, కానీ ఒకవేళ కెమెరాలు ఉండుంటే మాత్రం షూట్ చేసి తెలంగాణ ప్రపంచానికి చూపించేటోళ్ళం. ఆ రోజు వీళ్ళని నరకంలో వేసి వేపుతారా, ఏం చేస్తారా అనేది ఈ రోజు హిందూ సమాజానికి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది మీరే చెప్పండి. ఈ రోజు హిందువులు దేవుడుగా కొలిచే ఈ యొక్క శ్రీరాముడిని ఈ విధంగా నరేంద్ర మోడీ రథం వస్తా ఉందంటే, రాజకీయ రథం వస్తుంటే ఆ బండి ముందు హనుమంతుడు డ్యాన్స్ చేయాలట. నరేంద్ర మోడీకి శ్రీరాముడు చేయి పట్టుకొని నడిపియాలట. ఇక్కడేమో బండి సంజయ్ గారికి డైరెక్ట్ గా ఎమ్మెల్యే ఫామ్ నింపుతా ఉన్నాడు. దానికి శ్రీరామచంద్రుడు భుజం మీద చేయేసి ఇది చేస్తా ఉన్నారు. ఇది నాకు నిన్న బీజేపీ వాళ్ళ ఐడిలో దొరికింది. కథంతా వదిలితే గుడి కట్టేటట్టున్నారు మనిషికి. అంటే శ్రీరాముడు ఒక ఆడబిడ్డ మీద పరాయోడు కన్నేస్తే ఏ విధంగా ఉంటుందో మనకు దానికి నిదర్శనంగా రామాయణం ఉంటది. ఆ రావణుడు సీత మీద కన్నేసినందుకు రావణ సామ్రాజ్యాన్ని సంహరించి సీతని మళ్ళీ తీసుకొచ్చి రాజ్యాన్ని ఏలారు శ్రీరాముడు. అసొంటి శ్రీరాముడు ఈ రోజు ఈ బండి సంజయ్ మీద వాలి సంతకాలు పెట్టి చూడంటే ఈ రోజు హిందూ సమాజానికి ఎంత అవమానకరం, ఎంత బాధ కలిగించేకరం ఇది. ఇదేనా సనాతన ధర్మం అంటే? ఇదేనా అడుగుతున్నా. అంటే బీజేపీ వాళ్ళ కథ ఎంత తెలుసా? వీళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలాలు వీళ్ళు హిందూ దేవుళ్లను సైతం వీళ్ళు ఏమైనా చేయొచ్చు అనేది వీళ్ళ టార్గెట్. చూశారు కదా ఈరోజు ఎట్లా కనబడతా ఉందో. సనాతన ధర్మం నేర్పింది ఏంటిదని అడుగుతున్నా. బండి సంజయ్ గారు ఇలాంటి ఫోటోలు తీస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఈరోజు హిందూ సామాజిక వర్గం వాళ్ళు ఎడిపోయారు. తెలంగాణ రాష్ట్రంలో 2-3 ఉన్నారు కదా బీజేపీ వాళ్ళు. శ్రీకృష్ణుడిని రాముడిని మనం చూడలేదు, నరేంద్ర మోడీని చూద్దాం రారంటే దేవుళ్ళ కన్నా గొప్ప నరేంద్ర మోడీ. ఈరోజు బండి సంజయ్ శ్రీరాముడి కన్నా గొప్పడా? ఎంత గొప్ప ఘోరం అంటే దీన్ని హిందూ సమాజం ఇప్పుడే అరికట్టాలి. ఈరోజు హిందూ దేవుళ్ళతో పెట్టుకుంటే బీజేపీ సైతం ఏం కావాలో దానికి హిందూ సమాజం బుద్ధి చెప్పాలి వీళ్ళకి. ఇంత దారుణమా? ఇటువంటి ఫోటోలు పెడతారా? బండి సంజయ్కి ఇట్లాంటి ఫోటోలు పెట్టించుకుంటాడా? స్వయాన శ్రీరామచంద్రుడితో ఇట్లాంటి కార్యక్రమాలు చేపిస్తారా? ఏంది? మహాభారతం చదివినోడా? రామాయణం గురించి తెలిసినోడా? కురుక్షేత్ర యుద్ధం గురించి ఏమైనా తెలిసినోడా? లేకుంటే దైవ గ్రంథాలు ఏమైనా పఠించినోడా? ఏం తెలుసని ఈ మనిషికి ఈ మీద ఈ విధంగా చేస్తారు? పవిత్రుడా అపవిత్రుడా అనేది తెలియకుండా ఇట్లా చేసేస్తారా? తప్పు కాదా ఇది? ఎన్ని కోట్ల మంది హిందువుల యొక్క మనసు మీద దెబ్బతినాలి ఈ ఫోటోతోటి. దీని మీద ఇప్పుడు బయటకు వచ్చేవాడు మాట్లాడ్డా? ఇదే అడుగుతున్నా. బీజేపీ అంటే హిందూ దేవుళ్ళతోటి ఆట ఆడుకుంటుంది. హిందూ దేవుళ్ళను ఈ విధంగా ప్రజల్లో చాలా వరకు తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఏం చేయాలో మీరే చెప్పండి. ఈ బండి సంజయ్ని కానీ బీజేపీ పార్టీని కానీ బీజేపీ పార్టీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఏం చేయాలో మీరే చెప్పండి. ఇంత ఘోరంగానా? ఇంత అక్కసా వీళ్ళకి? తెలంగాణ ప్రాంతం ఏ లెక్కన క్షమిస్తుంది? వీళ్ళని క్షమించే అవకాశం ఉంటుందా? వీళ్ళ చేసే పనులకు, వీళ్ళు చేసే వ్యవహారాలకు భగవంతుడైనా చివరి రోజున క్షమిస్తాడా? వీళ్ళని నరకంలో ఏపుతారు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే. ఏది ఆ యొక్క రాజకీయ రథం ముందు హనుమంతుడిని డ్యాన్స్ చేయించడాలు, రాముని యొక్క ఫోటో చేసుకొని గాలి పతంగులు ఎగిరేసడాలు, ఇవన్నీ హిందూ సమాజానికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ ద్వారా హిందువులు కత్తిరేలో లేరు. ఈరోజు హిందూ దేవుళ్ళు కత్తిరేలో ఉన్నారు నరేంద్ర మోడీ పట్ల. ఇంకా కొన్ని రోజులు అయితే నరేంద్ర మోడీ దేవుడే అయిపోతాడు తెలంగాణకి, భారతదేశానికి. తెలంగాణలో ఈ బండి సంజయ్ దేవుడిని చేస్తుంది. ఇక చేసి భజన చేసుకుంటా కూర్చొని ఉంటారు. వెనక ముందు దేవుడు అంధభక్తి ఏం చేస్తాడు, నిజమే కావచ్చు అని చెప్పేసి వచ్చి కూర్చుంటాడు వీళ్ళతోటి కూడా. గిట్లోనే జరుగుతూ ఉంది సోదరులారా. దయచేసి తెలంగాణ సమాజం మేలుకోవాలా. ఇటువంటి వాళ్ళని సరైన బుద్ధి చెప్పాలా. దేవులతో రాజకీయాలు చేసేటోళ్ళు తప్ప వీళ్ళ ముఖాలకు జై శ్రీరామ్ సంబంధించిన మహాభారతం గురించి తెలుసు, శ్లోకాల గురించి తెలియదు, వందే మాతరం గురించి రాదు వీళ్ళకు, హనుమాన్ చాలీస చదవ రాదు వీళ్ళకు. వీళ్ళకు ఒక్కడి సపోర్ట్ లేకుండా ఎన్నికల ఫారం నింపమనండి, బొంగు కూడా నింపరు వీళ్ళు, ఎవరు కూడా నింపడు. ఇంత అక్కసా? ఇంత ఇది అని అడుగుతున్నా.